మనము యూట్యూబ్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వాక్యాలు ఎక్కువ చూడటం జరుగుతుంది. కానీ మనం వాక్యాలు చూసేటప్పుడు ఒక్క విషయాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, ఏంటంటే ఆ వాక్యం ఎంత టైం ఉంది, సాధారణంగా అది 5 నిమిషాలు ఉందా లేకపోతే 10 నిమిషాలు ఉందా అనేదాన్ని మనం చాలాసార్లు చూసి అప్పుడు ఆ వీడియోని ఓపెన్ చేస్తాం. లోకం ఏమైందంటే ఫాస్ట్గా అయిపోయింది, చాలా పరుగు పెడుతుంది. వాక్యం కూడా చాలా వేగంగా 5 నిమిషాల్లో వాక్యం ముగిసిపోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఒక మాట విన్నాను, ఏంటంటే మన సహోదరుడు ఒక ఆయన చెప్పారు, వాక్యం 5 నిమిషాలు లేదంటే కనుక ఓపెన్ చేయరంట. అలాంటి ప్రపంచంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మీరు ఎప్పుడైనా అలా ఆలోచించారండి? వాక్యము ఎంత సమయం ఉంది అనే దాన్ని బట్టి ఎప్పుడైనా ఓపెన్ చేశారా? మనందరము కూడా చాలా వేగవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాము. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన వస్తువు లేటుగా వచ్చినా, లేకపోతే ఏదైనా పార్సిల్ చేయమన్నప్పుడు వాళ్ళు లేటుగా ఇచ్చినా, లేకపోతే దేనికోసమైనా ట్రాఫిక్లో ఒక 5 నిమిషాలు వెయిట్ చేయవలసి వచ్చినా మనము ఫ్రస్ట్రేట్ అయిపోతాము, కోపగించేసుకుంటాము, అవసరమైతే అరుస్తాము. మనకి ఈ వేగమైన జీవితం అలవాటైపోయింది. మొబైల్స్లో మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని చూడటానికి లేకపోతే త్వరగా లేకపోతే స్కిప్ చేసుకుంటూ చూడటానికి మనం అలవాటు పడిపోయాం. అంతా బాగానే ఉంది, కానీ మన జీవితము అలాగే వేగవంతంగా ఉందా? మనం చేయాలనుకున్న పనులు అంతే వేగంగా చేస్తున్నామా? మనం తలపెట్టిన పనిని అదే విధంగా చేస్తున్నామా? మనము అంత్య దినముల్లో జీవిస్తున్నాము. కానీ మన జీవితాన్ని సరిగ్గా మనం పరిశీలించుకున్నప్పుడు మనం చేయాలనుకున్న ఏ పనిని కూడా అంత వేగంగా చెయ్యము. మనం మొబైల్లో వేగంగా వాక్యం చూడటానికి, త్వరగా చూడటానికి మనం ఇష్టపడతాం, కానీ రోజంతా మొబైల్తో స్పెండ్ చేస్తాము. దేవుని పనులు కానీ మన జీవితంలో ఉన్న యాంబిషన్స్ కానీ వీటి విషయంలో మనము వేగంగా పనిచేయడానికి మనం ఇష్టపడము. దేవుని వాక్యం చెప్తుంది సమయాన్ని పోనివ్వద్దు అని చెప్తుంది. మన జీవితంలో ఏ విషయానికైనా సరే యేసుక్రీస్తు మాదిరి. మనము మార్కు సువార్తలో చూసినప్పుడు వెంటనే అనే పదాన్ని మనం చూస్తాము. వెంటనే ఇంగ్లీష్లో ఇమీడియట్లీ అని ఉంటుంది. అది మార్కు సువార్తలో మొత్తము ఇమీడియట్లీ అనే ఇంగ్లీష్లో రాయబడిన పదానికి, అనగా తెలుగులో వెంటనే అని రాయబడిన పదానికి గ్రీక్ పదం యూతిస్. ఆ పదము మొత్తం బైబిల్లో 59 సార్లు రాయబడింది. ఆ పదము సువార్తల్లోనూ అపోస్తల కార్యంలో 58 సార్లు రాయబడింది. అంటే ఏంటంటే సువార్తలు అపోస్తల కార్యంలో ఏంటంటే పని జరిగిన టైం అనమాట. అంటే క్రొత్త నిబంధనలో పని జరిగిన టైంలో వెంటనే అనే పదము 58 సార్లు రాయబడింది. తర్వాత ఇంకొకసారి రాయబడింది. అదేవిధంగా అలా వెంటనే అని రాయబడిన పదం 58 సార్లలో మార్కు సువార్తలో 41 సార్లు రాయబడింది. మనం చూస్తాము యేసుక్రీస్తు వెంటనే 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 ఆయన లేచి వెళ్ళారు, వెంటనే వెళ్ళారు. మనము వెంటనే ఏ పనైనా చేస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఏదైనా ఒక పనిని మనం తలపెట్టినప్పుడు ఈరోజు మనం అనుకున్నాం అనుకోండి, ఆ పని నెరవేరటానికి చాలా సమయం పట్టేస్తుంది. మనము ఈరోజు ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం వాయిదా వేస్తాం, మళ్ళీ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వాయిదా వేస్తాం, ఒకరోజు ట్రై చేస్తాం. అలా సక్సెస్ అయ్యేటప్పటికి మన జీవితం వెళ్ళిపోద్ది. ఈ వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ఆ 3.5 సంవత్సరాలు చేసిన పని అనమాట. ఆయన ఎంత వేగవంతంగా పనిచేస్తే అంత అచీవ్మెంట్ చేయగలిగారు. మన జీవితాన్ని, యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమవుద్ది. మన జీవితంలో 10 సంవత్సరాల్లో కూడా యేసుక్రీస్తు ఒక 10 రోజులు 20 రోజులు చేసిన పనిని మనం చేయలేం. కానీ మనము యేసుక్రీస్తు మాదిరి, మన క్రైస్తవులంగా ఉన్నామంటే నిజంగా మాదిరిగా తీసుకోవాలండి. ఆయన వెంటనే, ఆయన నిద్రపోవటానికి కూడా సమయం లేదు, ఆయనకి ఆహారం తీసుకోవడానికి కూడా సమయం లేదు, అంత వేగవంతంగా పనిచేశారు. దేవుని వాక్యం ఎన్నోసార్లు చెప్తుంది ఆ విషయాన్ని. ఆయన ముందుగా నడవటం చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారంట. అంటే ఆయన వేగంగా నడిచేవారు, నడుచుకుంటూ ఎన్నోసార్లు యెరూషలేముకి, యోదయకి, అలాగే నజరేతుకి అనగా గలిలయకి ఎన్నోసార్లు నడుచుకుంటూ ప్రయాణం చేశారు. ఆ 3.5 సంవత్సరాలు మనం చూసినప్పుడు ఎన్నిసార్లు ప్రయాణం చేశారు. కాబట్టి మనము యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్నాం కాబట్టి సమయాన్ని అసలు వ్యర్థపరచకూడదు. దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, మనకి సమయము అయిపోయింది. దేవుని రాకడికి సమయం అత్యంత సమీపంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా సరే వేగంగా పనిచేయాలండి. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అని కొలసాలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. కాబట్టి మనం తీర్మానం తీసుకుందామండి, అజ్ఞానుల వల్ల ఉండద్దండి, సద్వినియోగం చేసుకుందాము. మన జీవితంలో ఇప్పటి వరకు వ్యర్థమైపోయిన సమయము ఇంకా చాలు. దినములు చెడ్డవి అని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగానే చెడ్డవి. మనం చూసినప్పుడు సమయం అయిపోతుంది. మనం చూస్తున్నాం కదా, కరోనా వైరస్ వచ్చి సంవత్సరం వ్యర్థమైపోయింది, ప్రపంచానికి సంవత్సరం వ్యర్థమైపోయింది. ఎంత బాధాకరం అండి. ఎవరు ఏమీ చేయలేకపోయారు, వ్యాపారులు వ్యాపారం చేసుకోలేకపోయారు, ఉద్యోగులు ఉద్యోగం చేసుకోలేకపోయారు. అలాంటిది ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో మనకి ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఏం చేయగలమండి? కాబట్టి రేపే అది జరగవచ్చు.
ఈరోజు వాక్యం చూస్తున్న మీకు ఏదైనా తీర్మానం కనుక, ఏదైనా నేను చేద్దాము, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని ఏదైనా ఒక పని తలపెట్టి ఉంటే కనుక దయచేసి మీరు తీర్మానం తీసుకోండి. ఏ పని చేసినా సరే వెంటనే చేయడానికి ప్రయత్నించండి. సమయాన్ని పోనివ్వద్దండి. ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాలనుకున్నామో అదంతా కూడా ఈ సంవత్సరంలో సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం మంచిగా షెడ్యూల్ తయారు చేసుకుందాం. ప్రతిరోజు మనం తలపెట్టిన పనిని సమర్థవంతంగా చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం అడుగుదామండి. ఎందుకంటే సమయము లేదండి, మనకి అయిపోయింది సమయం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అంత్య దినాల్లో మనం ఉన్నాం, చెడ్డమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా మరొక్కసారి ఈ విషయంలో తీర్మానం చేసుకుందాము. మనందరికీ దేవుడు ఆ విధంగా సహాయం చేయనుగాక. పరిశుద్ధాత్మ మన జీవితంలో తలపెట్టిన కార్యములను మనం సాధించడానికి, వెంటనే చేయటానికి, సమర్థవంతంగా త్వరగా చేయటానికి సహాయం చేయనుగాక. ప్రభు మనందరినీ ఆ విధంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.